ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో విద్యా విధానము 10+2+3 కాకుండా 5-3-3-4 అనేది ఒకటి రికమెండ్ చేశారు. దీన్ని అడ్రస్ చేయలేదు. 5-3-3-3లో దీంట్లో 5-3-3-4లో 5 అనేది అదేంటి ఎలిమెంటరీ స్కూల్ లేకపోతే ఈసీసీ విద్యా ఇదంతా నేను డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. కానీ ఇలా పెట్టడంలో మతలబ్ ఎందుకు అని అంటే దీన్ని వయస్సు ఏజ్ అప్రోప్రియేట్ అండ్ డెవలప్మెంట్ అప్రోప్రియేట్ కరికులం అండ్ పెడగాజీ అనేది వాళ్ళు సూచించారు. ఈ విషయము వారు అడ్రస్సే చేయలేదు. ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది ఎన్ఈపిలో అంటే రాబోయే తరము క్వాలిటీ అష్యూరెన్స్ ఉంది కనుక మీరు 5 ఏళ్ళు పాఠం ఎట్లా చెప్పాలి, పుస్తకంతో పని లేదు, వీటితో పని లేదు. ఆట పాటలతో ఏ ఆట ఆడితే ఏ స్కిల్ డెవలప్ అవుతుంది, ఏ క్వాలిటీ డెవలప్ అవుతుంది అనేది ముందే నిర్దేశించబడ్డది. ఆట వస్తువులు కూడా ఎన్సీఆర్టీ తయారు చేసింది. కనుక ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి. 3 years ఏదైతే ఉందో 5 ఏళ్ల తర్వాత 3 years లో వాడి వయస్సుకు తగ్గ కరికులం తయారైంది, వాడి వయస్సుకు తగ్గ పెడగాజీ ఉంది. పెడగాజీ అనే విషయము ఆయన ప్రస్తావించలేదు. కనుక బోధనా పద్ధతులు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనే విషయం పాపం ఆయనకు అపరిజ్ఞానం ఉండకపోవచ్చు. కనుక నీకు ఎన్ఈపి పక్కకు పెట్టాలి. ఒకటి కొత్త, ఇది ఒక రాజకీయమైనటువంటి రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డి కూడా దీంట్లో పాలిటిక్స్ ఆడుతున్నాడు కానీ నిజాయితీ లేదు. ఆకునూరి మురళి ఎవరు? ఒక దళిత ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి ఇమేజ్ ఏముంది అంటే ఆయన స్కూల్ కాలేజీలు చదువు అంటే చాలా ఇమేజ్ ఉంది అని ఆయన ముందర పెట్టిండు. కాదు అకాడమిషియన్ పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే పొలిటికల్ గా ప్రజల ముందు ప్రదర్శించాడు ఆకునూరి మురళిని. టిఆర్ఎస్ ఏం చేసింది, ఆయన తీసుకొచ్చి ప్రవీణ్ నువ్వు పో, ఆర్ఎస్ ప్రవీణ్ నువ్వు మాట్లాడిపో అని. ఎందుకంటే నువ్వే విద్యావేత్తవు మాకు. ఆయన ఎంతమంది నక్సలైట్లను దీంట్లో ఎన్కౌంటర్ లో చంపి దీనికి వచ్చిండు. ఇప్పుడు గురుకులాలను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన విద్యా విధానం గురించి ఆయన మాకు టీచర్లకు అందరికి పాఠాలు చెప్తున్నాడు. అసలు ఈ దేశంలో అకాడమిషియన్స్ టీచర్లు లేర్రా నాయన అనేది వీళ్ళిద్దరూ కలిసి నిర్ణయం చేసేసారు. కనుక నేను ఏం జరుగుతుంది ఈ దేశంలో అనే అంటున్నాను. మీకు ఇంత సైంటిఫిక్ ఇది ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చకపోతే దాంట్లో ఇది బాగాలేదు తీసేయండి. తెలంగాణ, నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. తెలంగాణ దేంతో బాధపడుతుంది అంటే, ఏ రోగంతో బాధపడుతుంది అంటే నారాయణ చైతన్య కార్పొరేట్ రోగంతో పీడించబడుతుంది. నిరంతరం హత్యలు జరుగుతున్నాయి. దీన్ని అడ్రస్ చేశారా? నేనేమంటున్నాను, మీకు దమ్ముంటే ఒకటే సెంటెన్స్ నేను అడుగుతాను. ఒక మాట ఆకునూరి మురళి కమిటీ ఒక మాట ఆకునూరి మురళి చెప్పారు, ప్రైవేట్ ఫీజును దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, దాన్ని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పారు. అది కాదండి, ఫీజు ప్రభుత్వం ఫిక్స్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ ఫీజు ఫిక్స్ చేసినప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజును ఎందుకు ఫిక్స్ చేయకూడదు? ఎందుకు ఫిక్స్ చేయకూడదు? చాలా ఎక్కువ ఇంజనీరింగ్ ఫీజు కంటే. ఈ రాష్ట్రంలో మాక్సిమం ఫీజు గింతే అని పెట్టేయండి. అంతకన్నా ఎవరు వసూలు దేనికే వీల్లేదు. నేనేమంటున్నా అంటే ఏమంటున్నా అంటే ఈ ఒక్క సెంటెన్స్ ఒకటే ఆర్డర్ ఇవ్వండి మీరు. ఈ రాష్ట్రంలో నారాయణ పేరు మీద ఒకటే కాలేజ్ ఉండాలి, చైతన్య పేరు మీద ఒకటే కాలేజ్ ఉండాలి. నారాయణ అనేవాడు 100 కాలేజీలు పెట్టుకొని, కానీ పేరు నారాయణ మాత్రం ఒకటే ఉంటది. తర్వాత శ్రీకృష్ణ పెట్టుకో, శ్రీరామ పెట్టుకో, ఇంకేమన్నా పెట్టుకో. నువ్వేమైతుందంటే అప్పుడు ఒక్క నారాయణలో ర్యాంక్ వస్తే 100 నారాయణలో వచ్చిన ఇమేజ్ ఏదైతే ప్రజలను మాస్ గా చీట్ చేస్తున్నారో, మాస్ గా చీటింగ్ జరుగుతుంది కదా, ఇది ఆగిపోతుంది కదా. ఇచ్చే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? ఒకటే నారాయణ ఉంటది, ఒకటే చైతన్య ఉంటది. కావాలంటే 100 పెట్టండి, కానీ పేర్లు వేరే వేరే పెట్టండి. జీవో తీసుకురా మనం. ఇటువంటి రెవల్యూషనరీ ఐడియాస్ తో బయటికి రావాలి. కానీ ఏమి ఇది కనుక ఎన్ఈపికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చెప్పాలని చెప్తారా మీరు? మీరు అకాడమిషియన్ కాదు. మీరు ఈ బాధ్యత ఎందుకు తీసుకున్నారు? అసలు రంగులు వేస్తే స్కూల్ బాగుపడతాయా? ఏం చేశారు? ఆంధ్ర రంగులు వేశారంటే బైజూస్ కి ఎందుకు ఇచ్చారు? విద్యను బైజూస్ కి ఎందుకు? ఎన్ని వందల కోట్లు మీరు బైజూస్ కి ఇచ్చింది? ఏమి ఈ దేశంలో టీచర్స్ లేరా పాఠాలు చెప్పడానికి? అసలు సమస్య ఏంటంటే టీచర్ల మీద, టీచర్ వృత్తి మీద విశ్వాసం లేని అధికారులు రిపోర్ట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో హనుమంతరావు గారు ఉన్నారు. అదే